తనలా గుచ్చుగుచ్చి చూస్తున్నారెందుకు? అలాంటిదేం లేదు, కానీ కానీ నాకెందుకనో ఇంతకు ముందు చూసినట్లుందా? అవును. లేదు లేదే. యాస్మిన్ రాకుమార్ గారు, ఒక ముఖ్యమైన పని గుర్తుకొచ్చింది. ఇక నేను వెళ్తాను. ఈ కుర్రాడు పూలబ్బాయా? అయి ఉండడు. ఈ కుర్రవాడు పూలబ్బాయి అయ్యే అవకాశమే లేదు. నువ్వు సరిగ్గానే గుర్తించావు. తుగ్లక్ ఈ కుర్రవాడు వాడే. వాడు తెల్లనివాడు, వీడు నల్లగా ఉన్నాడు. రంగు పూసినదే అయితే దాన్ని కడిగి పోగొట్టవచ్చు. ఆ మహామంత్రి తుగ్లక్, నువ్వు తెలివైన వాడివి, చాలా తెలివైన వాడివి. నిస్సందేహంగా వీడు ఆ కుర్రవాడే. ఇప్పుడిక చేయాల్సింది అలా మాయా, నీకు నా కృతజ్ఞతలు. నీ సలహా పాటించిన తర్వాత పరిస్థితులలో చాలా మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. యాస్మిన్ రాకుమారి కేవలం నాతో మాట్లాడటమే కాదు, తన అందమైన పెదాలపై చిరునవ్వులు కనిపించాయి. జాఫర్, అప్పుడే ఖచ్చితంగా చెప్పడం తేలిక కాదు. ఆ రాకుమారికి నిజంగా మార్పు వచ్చిందో లేక మారినట్టు నటిస్తుందో అన్నది. మాయా, ఏమిటి అంటున్నది? జాఫర్, స్త్రీ అనే ఒక పుస్తకాన్ని అంత తేలిగ్గా చదివి అర్థం చేసుకోలేం. ఏకైక దేవుడా, ఏకైక దేవుడా, ఏకైక దేవుడా, ఏకైక దేవుడా, నీకు పాదాభివందనాలు. ఏమైంది మహామంత్రి తుగ్లక్? ఏకైక దేవుడా, ఆ కుర్రాడు రాకుమార్తో రాజభవనానికి వచ్చిన కుర్రాడు. అవును, వాడు మా అనుమతితోనే అక్కడికి వచ్చాడు. ఏకైక దైవమా, ఈ కుర్రవాడు ఎవరో కాదు, మిమ్మల్ని అంతం చేయాలనే ఉద్దేశంతో మంత్రవాది వేషంలో వచ్చింది వీడే. ఏమిటి నువ్వు అనే తుగ్లక్? ఏకైక దైవమా, నేను చెప్పేది నిజం. తేడా ఏమిటంటే ఆ కుర్రవాడు రంగు తెల్లగా ఉంటే వీడు నల్లగా ఉన్నాడు. మహామంత్రి తుగ్లక్, నువ్వు చెబుతున్న సంగతి పూర్తిగా నిజమేనని నమ్మటం ఎలాగా? ఏకైక దేవుడా, నాకు మాత్రం నమ్మకం ఉంది. అతని మొహం అచ్చం అలాగే ఉంది. ఒకవేళ రంగు నకిలీదైతే దాన్ని కడిగేయచ్చు. అది ఎలాగో కూడా చెప్పు. ఏకైక దైవమా, వేడి వేడి నీళ్లు ఆ కుర్రవాడి ఒంటి మీద పోసినట్లయితే నకిలీ రంగు అయితే అది నీళ్లలో కరిగిపోతుంది. ఆజ్ఞ ఏకైక దేవుడా. యాస్మిన్ రాకుమారిని, జరీన్ని, ఆ పువ్వులమ్మే కుర్రవాడిని వెంటనే మా సమక్షానికి రమ్మని చెప్పు. చిత్తం ఏకైక దేవుడా. మహామంత్రి తుగ్లక్, చిత్తం. నువ్వు వేడి నీళ్లు ఏర్పాటు చేయించు. చిత్తం ఏకైక దేవుడా, ఇప్పుడే సిద్ధం చేస్తాను. నీ మాటల్లో నిజమెంతో ఇప్పుడే తేలిపోతుంది. నువ్వు చెప్పేది గనక తప్పైతే నిన్ను ఎలా శిక్షిస్తానో చూడు. యాస్మిన్ రాకుమారి, మీ ముగ్గురిని ఏకైక దేవుడు జాఫర్ తమ సమక్షానికి రమ్మన్నారు. ఇప్పుడు ఎలా జరీన్? ఆ తుగ్లక్ ఏకైక దేవుడు జాఫర్కి ఈ విషయం ఫిర్యాదు చేసుంటాడు. మన రహస్యం బయటపడిపోతే మా తమ్ముడు ఫిరోజ్ ప్రాణాలు అపాయంలో పడతాయి. ఫిరోజ్, నువ్వు ఆ మంత్రగుళికను ఉపయోగించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు రాకుమారి, అలా చేయటం పొరపాటు. అదేం పొరపాటు కాదు జరీన్. నా తమ్ముడిలా ప్రాణాపాయంలో పడడం నేను చూస్తూ ఉండలేను. నీకేదైనా ప్రమాదం ముంచుకొచ్చేలోగా నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. లేదక్కయ్యా, నేనిక్కడి నుంచి ఇలా వెళ్ళిపోలేను. ముందు మనం జాఫర్ సమక్షానికి వెళ్దాం.
అక్కడ ఏదైనా ఆపద ఎదురైతే నేను అప్పుడు కూడా మంత్రగుళికను ఉపయోగించుకోవచ్చు. నేను గనక ఇక్కడ ఇలాగే మాయమైపోతే అతనికి మన మీద అనుమానం వస్తుంది. ఆ తర్వాత మనల్ని వాడు ఎలాంటి హింసలు పెడతాడో చెప్పలేం. అందుకే అక్కయ్య, మనం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవాలి, అంతే. అవును రాకుమారి, అసలు జాఫర్ మనల్ని ఎందుకు రమ్మన్నాడో కూడా తెలీదు. మనం పారిపోవటం కంటే పరిస్థితిని ఎదుర్కోవటం మంచిది. అవును, మనం వెళ్ళడం మంచిది. సరే అయితే దయచేయండి యాస్మిన్ రాకుమారి, ఆశీనులు కండి. ఏకైక దైవమా, తమరు మమ్మల్ని రమ్మన్నారట? అవును, కానీ మేము మీ ఇద్దరిని యాస్మిన్ రాకుమార్తో కలిసి రమ్మన్నాం. రాకుమారి, తమకు బాగా తెలుసు మీ భద్రతకు మేము ఎంత ప్రాముఖ్యం ఇస్తామో. మంత్రి తుగ్లక్ చెప్పిన ప్రకారం ఈ కుర్రవాడు పూలబ్బాయి కాదు. ఈ కుర్రవాడే ఒక మంత్రవాదితో కలిసి మమ్మల్ని అంతం చేసే దురుద్దేశంతో మా భవనానికి వచ్చాడట. ఇతను నిజానికి తెల్లగా ఉంటాడు. ఇతనికి నల్ల రంగు పొలమటం జరిగిందట. ఇతను నిజానికి తెల్లగా ఉంటాడు. ఇతనికి నల్ల రంగు పొలమటం జరిగిందట. రాకుమారి, ఈ కుర్రవాడి వల్ల మీకు అపాయమే. ఒకవేళ ఇతను వేరే ఏదైనా దురుద్దేశంతో వేషం మార్చుకుని భవనంలోకి వచ్చి ఉండొచ్చు. ఇతను ఇలా రావడం ఎవరో పన్నిన పన్నాగంలో భాగం కావచ్చు. రాకుమారి, మీరు మాకు ముఖ్యం. మీ ప్రాణాలు కాపాడే బాధ్యత మాది. అందుకని ఈ అనుమానాన్ని తేలిగ్గా తీసుకోలేం. మంత్రి తుగ్లక్ మాటలు నిజమే అయితే ఈ వేడి నీళ్లతో అసలు రంగు బయటపడుతుంది. తమరు ఏం చేయదలిచారు? రాకుమారి, ఇతని ఒంటి మీద రంగు నకిలీదే అయితే వేడి నీళ్లు పడగానే అది కరిగిపోతుంది. నిజానిజాలు తేట తెల్లమవుతాయి. కానీ ఇంత వేడి నీళ్లు పోస్తారా? రాకుమారి, ఇతని చర్మం ఊడిపోయేటంత వేడి నీళ్లు కావివి. ఇతని ఒంటి మీద పూసి ఉన్న రంగు కరిగిపోయే వేడి మాత్రమే. ఏకైక దేవుడు జాఫర్కి పాదాభివందనాలు. ఆ వేడి నీళ్ళని ఆ కుర్రవాడి మీద పొయ్యండి.
యాస్మిన్ రాకుమారి, పొరపాటుకి చింతిస్తున్నావు. పద జరీన్. నాకు నాకు బుద్ధి లేదు, నాకు బుర్ర లేదు, నాకు బుద్ధి లేదు, బుర్ర లేదు, నాకు బుద్ధి లేదు, 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 బుద్ధి లేదు. ఏకైక దేవుడు జాఫర్ గారు, నేను అపరాధిని, నేను ఘోరమైన అపరాధం చేశాను. ఇదిగో నా చెప్పు, దీంతో నన్ను కొట్టండి, నా తల పగిలేలా దీంతో నన్ను చావ కొట్టండి. ఇదిగోండి. మంత్రి తుగ్లక్, నీ తెలివి తక్కువ వల్ల మేం మాత్రమే కాదు, యాస్మిన్ రాకుమారికి కూడా తీరని ఆవేదన కలిగింది. మాకొచ్చిన ఆగ్రహాగ్ని నిన్ను నిలువున దహించకముందే పో ఇక్కడి నుంచి. చిత్తం వెళ్ళు. నాకొచ్చే ఆగ్రహానికి ఆ నీచుడు తుగ్లక్ గొంతు పిసికేయాలనుంది జరీన్. పెద్ద వంచకుడు వాడు. ఒక వంక స్నేహితుడిని అంటాడు, మరో వంక మా మీద జాఫర్కి ఫిర్యాదు చేస్తాడా? జరీన్, వాడు రెండు తలలున్న పాము లాంటివాడు. అలాంటి వాడు నీడకు కూడా దూరంగా ఉండాలి. మీరన్నది నిజమే రాకుమారి, వాడు చేసిన ద్రోహం క్షమించదగింది కాదు. కానీ రాకుమారుని కలవడానికి ముందు వాడేదో మీతో ముఖ్యంగా మాట్లాడాలని వచ్చాడు. వద్దు జరీన్, ఇక నేను వాడితో అసలు మాట్లాడదలుచుకోలేదు. ఇక వాడు ఏం చెప్పినా వినదలుచుకోలేదు. లేదు రాకుమారి, ఆ తుగ్లక్ ఎంత చెడ్డవాడైనా కానివ్వండి, కానీ అతని వల్ల మనకి ఉపయోగం ఉంది. అంటే నీ ఉద్దేశం ఏంటి జరీన్? రాకుమారి, మీరు కాసేపు ఆ తుగ్లక్ చేసిన ద్రోహాన్ని పక్కన పెట్టండి. అసలు వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో అన్నది ఆలోచించండి. ఎందుకు వచ్చుంటాడో? మీతో ముఖ్యంగా మాట్లాడాలని వచ్చాడు. అది జాఫర్కి సంబంధించింది అయి ఉండొచ్చు, అతని క్షుద్ర శక్తుల గురించి అయి ఉండొచ్చు, అతని కుట్రలు కుతంత్రాల గురించి అయి ఉండొచ్చు. ఈ భవనం గురించి ఏదో రహస్యం చెప్పడానికి వచ్చుంటాడు. కానీ తను చేసిన తొందరపాటు పనికి ఆ మంత్రి తుగ్లక్ ఎంతో అయోమయంలో పడి ఉంటాడు. అందుకని తనకు మళ్ళీ ఇక్కడికి వచ్చే ధైర్యం ఉండి ఉండదు. అందుకని రాకుమారి, మీరే అతని దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. నేనా? అవును రాకుమారి, మీరు ఆ నానుడు వినే ఉంటారు, శత్రువుకి శత్రువు మిత్రుడితో సమానమని. అది మనం తీరిక తర్వాత మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతం జరిగిన సంఘటనలో నాకు అర్థం కానిది ఒకటి ఉంది. రాకుమారుడు వంటికి నల్ల రంగు పూశారని మనకు తెలుసు. అతన్ని పూలబ్బాయిగా మార్చాలనుకున్నారు. కానీ ఆ నల్ల రంగు వేణీళ్లు పోసిన తర్వాత కూడా ఎందుకు కరిగిపోలేదు? జరీన్, ఒకవేళ ఆ రంగు గనక కరిగిపోయి ఉంటే ఫిరోజ్కి ఏ గతి పెట్టేదో ఆలోచించు. ఫిరోజ్ మీద వేడి నీళ్లు పోస్తున్నప్పుడు నా గుండె ఎంతో వేగంగా కొట్టుకుంది. కానీ వేడినీళ్లు పోసిన తర్వాత కూడా రంగు కరగపోయేసరికి నేను అహ్మద్ దూరదృష్టిని, సామర్థ్యాన్ని లోలోపల మెచ్చుకున్నాను. రంగు కరగలేదంటే ఆ రంగు పూసినవాడు అహ్మదే కదా. అదెలా కరుగుతుంది? ఏం చెప్పను తమ్ముడు, నా వల్ల ఇంత పెద్ద పొరపాటు ఎలా జరిగిందో నాకే అర్థం కావడం లేదు. చిన్న తెలివి తక్కువతనం వల్ల పడిన శ్రమంతా ఇలా వృధా అయిపోయింది. అన్నయ్య, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద పొరపాటు మీ అంతటి తెలివైన వాడు చేశాడని నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకొచ్చిన తెలివి పనికి మాలిన తెలివి. నేను గాడిదను, మందబుద్ధిని, పరమ మూర్ఖుణ్ణి. అసలు నాకెందుకు తట్టలేదు? ఒకే పోలికలున్న మనుషులు ఇద్దరు ఉండొచ్చు కదా అని. ఆ మాత్రం బుద్ధి ఉండొద్దు? నేను వారి మొహం చూసి మోసపోయాను. ముందు వెనక ఆలోచించకుండా నేరుగా వెళ్లి ఏకైక దేవుడికి ఫిర్యాదు చేశాను. నా తెలివి తక్కువ వల్ల నా కన్ను నేనే పొడుచుకున్నాను. అరే అన్నయ్య గారు, అంత ఘోరం ఏం జరిగింది? కాసీం ఇక యాస్మిన్ రాకుమారికి నా మొహం చూపించే అర్హత కూడా పోయింది. ఇక ఈ తుగ్లక్ కలలన్నీ
కలలుగానే మిగిలిపోయినట్లే నేను కూర్చున్న కొమ్మని నా చేతులతోనే నరుక్కున్న మూర్ఖుణ్ణి. ఖాసీం, ఆ యాస్మిన్ రాకుమారి ఇక నా చేజారి పోయినట్టే. అనాహూహూ. మహామంత్రి గారు, రాకుమారి యాస్మిన్ మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు. వద్దులే. ఈ యాస్మిన్ రాకుమారి, ఇది తీసుకో తీసుకో, ఇది తీసుకో. వెళ్ళు వెళ్ళు. ఈ యాస్మిన్ రాకుమారి వస్తుంది. ఎందుకు వస్తుందో? కాసిం, ఇక్కడ మీరు ఎందుకు? వెళ్ళండి, వెళ్ళమని వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. యాస్మిన్ రాకుమారి వస్తుంది. తుగ్లక్ మంత్రి గారు. యాస్మిన్ రాకుమారి, నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నాను. నేను చేసిన తెలివి తక్కువ పనికి క్షమించమని కూడా మిమ్మల్ని అడగలేను. మేం మిమ్మల్ని మన్నించేశాం మంత్రి గారు. రాకుమారి గారు, రండి రండి, ఇక్కడ కూర్చోండి. రండి రండి, కూర్చోండి. మీరు ఆ పని ఎందుకు చేశారో మాకు తెలుసు మంత్రి గారు. మీరు ఆ పూలబ్బాయిని చూసి పొరపాటు పడుంటారు. బహుశా అతని వల్ల నాకు అపాయం ఉందని మీరు అనుకోనుంటారు. అవును 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 రాకుమారి గారు, నేను అలాగే అనుకున్నాను. శుక్రియా. మంత్రి గారు, మీరు మాకు స్నేహితులుగా ఉండాలని అనుకున్నారు. ఒక స్నేహితుడు ఏం చేస్తాడో మీరు అదే చేశారు. ఇప్పుడిక మీ అనుమానం తీరిపోయి ఉంటుంది. చిత్తం, నాకెలాంటి అనుమానము లేదు. ఆ కుర్రవాడు వేరు, ఈ కుర్రవాడు వేరు. వాడు తెలుపు, వీడు నలుపు. యాస్మిన్ రాకుమారి గారు, నేను మళ్ళీ మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. ఇంకా ఎన్నిసార్లు చెప్పమంటారు మేము మిమ్మల్ని మన్నించేశామని? అది సరే గాని మంత్రి గారు, అసలు మీరు మా విశ్రాంతి మందిరానికి ఎందుకు వచ్చారు? రాకుమారి గారు, మీకు ముఖ్యమైన సంగతి చెప్పాలని వచ్చాను. మీకు నాకు శత్రువైన ఆ జాఫర్ బాగ్దాద్ గజ దొంగని పట్టుకుని బంధించేందుకు గాను గులాబీ మహల్లో విలువైన వజ్రాల ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఆ ప్రదర్శనలో ఒక అత్యంత విలువైన వైఢూర్యం ఉంది. షాహీన్. ఉంటే రాకుమారి గారు, అనాహూహు. నా ఆలోచన ఏమిటంటే, నేను ఆ ప్రదర్శనలోంచి ఆ విలువైన వైఢూర్యం షాహీన్ని మాయం చేయదలిచాను. అలా చేస్తే లాభం ఏమిటంటే, నేను తమని ఈ భవనం నుంచి బయటకు తీసుకెళ్ళినప్పుడు మనకి ఆ విలువైన రాయి ఉపయోగపడుతుంది. అది చాలా మహిమగలదట. ప్రతిరోజు ఒక పిల్లవాడి బరువుతో సమానమైన బంగారం సృష్టిస్తుందట. మంత్రి గారు, మీ ఆలోచన చాలా బాగుంది. కానీ నన్ను ఈ భవనం నుంచి బయటికి తీసుకెళ్లడం అంత తేలికని అనుకుంటున్నారా మీరు? అంటే ఏంటంటే మంత్రి గారు, నన్ను ఇక్కడి నుంచి విడిపించడానికి ముందు మీరు ఆ జాఫర్ మాయాశక్తుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ శక్తులతోనే ఆ జాఫర్ నన్ను ఇక్కడ బంధించి ఉంచాడు. మంత్రి గారు, మీకూడా తెలుసు కదా, మాయాతివాసి కూడా నన్ను ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లలేకపోయిందని. అది నిజమే అనుకోండి. దాని గురించి మీరు ఆందోళన పడకండి. ఆ రహస్యాన్ని నేనెలాగైనా తెలుసుకొని తీరుతాను. కానీ రాకుమారి గారు, నాదో చిన్న విన్నపం. మీరేం కంగారు పడకండి మంత్రి గారు, మనం ఇలా కలుసుకున్న సంగతి రహస్యంగా ఉంటుంది. చాలా శుక్రియా. ఇక మీరే చూస్తారుగా, నేను నా ప్రాణాలని పణంగా పెట్టి మిమ్మల్ని చెర నుంచి ఎలా విడిపిస్తానో. శుక్రియా మంత్రి తుగ్లక్ గారు. మరో చిన్న మాట, నేను చెప్పేదేంటంటే, ఆ మహామనివిత రాయి షాహీన్ని నేను దొంగిలిస్తాను. నా మీద ఇసుమంతైన సందేహం రాదు. ఆ అతి విలువైన వజ్రంతో పాటు నేను యాస్మిన్ రాకుమారిని కూడా ఎత్తుకుపోతాను. కాసిం, నువ్విప్పుడు ఆ మాయని కలవడం అత్యంత ఆవశ్యకమైనది. వెంటనే కలవాలి.